హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 12వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తూ యుద్ధాన్ని ప్రకటించింది, అవునా? ఆ నేపథ్యంలో గాజాని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి వైమానిక దాడుల్ని చేస్తోంది ఇజ్రాయెల్. అంతేకాదు, ఇటు ఇజ్రాయెల్లో సమైక్య ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికార పక్షానికి ప్రతిపక్ష పార్టీలకి మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఇందులో ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఇందులో చేరట్లేదు. అంతేకాదు, ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ఈ సమైక్య ప్రభుత్వం అన్నటువంటిది పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల మీద కలిసికట్టుగా పనిచేయబోతోంది. అయితే ఇజ్రాయెల్లో చిక్కుకున్నటువంటి మన భారతీయుల్ని మన దేశానికి తీసుకురావటం కోసం ఆపరేషన్ అజయ్ని మన భారత ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం అన్నటువంటిది మరింత విస్తరిస్తుందా? ఎందుకు అంటే చూడండి, ఇటు సిరియా, లెబనాన్ల నుంచి కూడా ఇజ్రాయెల్ మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. ఇటువైపు పాలస్తీనాకేమో ఇరాన్, ఖతార్, కువైట్ వీటన్నింటి మద్దతు ఉంది. ఇజ్రాయెల్కేమో అమెరికా, యూరోపియన్ యూనియన్ పూర్తి మద్దతు ఉంది. మన భారతదేశం మద్దతు కూడా ఉంది. దాంతో ఈ యుద్ధ విస్తరణ అనేది మరింత జరగబోతోందా అన్నటువంటి ఒక ప్రశ్న అనేది తలెత్తింది. దీంతో ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలన్నింటిలో ఆందోళన అనేది నెలకొంది. అది పక్కన పెడితే నాక్ ఆన్ ది రూఫ్ అనేటటువంటి విధానం ఏంటి? మనం చూస్తే ఇజ్రాయెల్ ఇంతకు ముందు ఈ పాలస్తీనా మీద దాడులు చేసేటప్పుడు, ఎస్పెషల్గా గాజా మీద దాడులు చేసేటప్పుడు ఏం చేసేది? ముందుగానే హెచ్చరికలు ఇచ్చేదన్నమాట. హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? అక్కడ ఉన్నటువంటి పౌరులు ఈ ఇజ్రాయెల్ దాడి చేసే ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడేమైంది? గాజా మిలిటెంట్లు అక్కడ దేశ ప్రజలతో కలిసే ఉంటున్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఇదిగో ఇక్కడ ఖాళీ చేయండి అని చెప్తే అక్కడ మిలిటెంట్లు కూడా తప్పించుకునే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఈ నాక్ ఆన్ ద రూఫ్ అన్నటువంటి విధానాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నటువంటిది పక్కన పెట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఆర్బీఐ ఒక రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్కి సంబంధించి. ఇందులో ఆర్బీఐ ఏం చెప్తోంది అంటే, మన భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు అన్నటువంటిది మన దేశ జీడిపిలో, మన దేశ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 5.1% ఉంది అన్నట్టుగా చెప్పింది. మనం చూస్తే గత 10 ఏళ్లలో ఇది చాలా తక్కువ రేటు. అంతేకాదు, దీనికి రీజన్స్గా ఏం చెప్పింది అంటే ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది, అంటే ద్రవ్యోల్బణం, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం దీనికి కారణం అన్నట్టుగా ఆర్బీఐ తన యొక్క నివేదికలో చెప్తోందన్నమాట. ఇన్ఫ్లేషన్ ఏంటి ఇక్కడ అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్లే మెయిన్గా ప్రపంచ దేశాలన్నింటి ఆర్థిక వ్యవస్థల్లో కూడా చాలా మార్పులు అనేవి సంభవించాయి. చాలా వస్తువుల సరఫరాకు అడ్డంకులు అనేవి వచ్చాయి. దాంతో ప్రతి దేశంలో కూడా ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరిగింది. మన భారతదేశం మీద కూడా ఈ ప్రభావం అనేటటువంటిది ఉంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలన్నవి అన్ని రంగాల మీద ప్రభావం చూపిస్తూ ఈ ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచుతూ ఉన్నాయి. అంతేకాదు, ప్రస్తుతం మన దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం అన్నటువంటిది 6.8% నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ విధించుకున్నటువంటి ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత? 4 ± 2%, అంటే మినిమం 2% ఉండాలి, మ్యాక్సిమం 6% ఉండాలి అనేసి. కానీ ఈ చిల్లర ధరల ద్రవ్యోల్బణం అన్నటువంటిది అంతకు మించి నమోదైంది 6.8గా. అంటే ఇలా ద్రవ్యోల్బణం పరిమితి దాటితే ప్రజల యొక్క నికర ఆదాయం అనేది తగ్గుతుంది. అంటే వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేటటువంటి తగ్గుతుంది. అయితే రెండవ కారణం ఏమంటున్నారు? అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. మనం చూస్తే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం గత సంవత్సరం చివరి నాటికి మన దేశంలో నిరుద్యోగం 6.8%గా ఉంది. అంటే ఇక్కడ చిల్లర ధరల ద్రవ్యోల్బణం 6.8%, అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా గత సంవత్సరం చివరి నాటికి అంటే 2022 చివరి నాటికి 6.8%. మనం చూస్తే కోవిడ్ టైంలో నిరుద్యోగం అన్నటువంటిది మరింతగా పెరిగింది. అయితే అది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. సో ఇటు ద్రవ్యోల్బణం, ఇటు నిరుద్యోగం ఈ రెండూ కలిసి కుటుంబాల యొక్క ఆర్థిక శక్తిని దెబ్బతీశాయి. పొదుపు అనేది తగ్గిపోవటం వల్ల కుటుంబాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతాయి. దాని ప్రభావం అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. అంటే మన దగ్గర మనీ అనేది సరిగ్గా లేదనుకోండి, దానివల్ల ఇటు వివాహాలు కానివ్వండి, ఏదైనా సడన్గా అనారోగ్యం పాలైనా, పిల్లల చదువు కోసం అనేసి అప్పులు చేయాల్సి వస్తుంది. మనం చూస్తే బడ్జెట్లో
ఈ ఆర్థిక లోటును తగ్గించడానికి బ్యాంకులు, ఎల్ఐసి, పోస్ట్ ఆఫీస్ ఇలాంటి వాటిలో ప్రజలు దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని ప్రభుత్వాలు అప్పుగా తీసుకుంటాయి. అలా మనం చూస్తే ఈ సంవత్సరం ఈ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక లోటు అన్నటువంటిది జీడిపిలో 9.5% ఉంది. అవునా? అయితే దీన్ని పూడ్చడానికి మార్కెట్ నుంచి ఏమో 11.8 లక్షల కోట్లు, చిన్న పొదుపు మొత్తాల నుంచి 3.6 లక్షల కోట్లు అప్పుగా తీసుకోవాలి అన్నట్టుగా ఆర్థిక శాఖ నిర్ణయించింది. అంటే కుటుంబాల పొదుపు తగ్గిపోయినందువల్ల ప్రభుత్వాలకి కావాల్సినటువంటి రుణాలను సేకరించడం కూడా సాధ్యం కాదు. దానివల్ల మౌలిక వసతుల కల్పన చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం ఆ పనులనేవి డిలే అవుతాయి. ప్రజల యొక్క ఆర్థిక శక్తి అనేది తగ్గిపోయిందనుకోండి, అప్పుడు ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది. అంటే దేశం ఆర్థికంగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి కూడా తగ్గుతుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంతరిక్ష అంకురాలు లేదా స్పేస్ స్టార్టప్స్కి సంబంధించి. అంటే చాలా దేశాలు ఉపగ్రహాలని వివిధ అవసరాల కోసం ప్రయోగిస్తూ ఉంటాయి. అవునా? అయితే వాటిని కావాల్సినటువంటి కక్షలోకి ప్రవేశపెట్టడం కోసం చాలా దేశాలు వేరే దేశాల రాకెట్ల మీద ఆధారపడుతూ ఉంటాయి. అలా ఈ ప్రైవేట్ మార్కెట్లోకి మన ఇస్రో కూడా ప్రవేశించింది. మనం చూస్తే 2018 సంవత్సరం నుంచి 2022 మధ్య మన ఇస్రో అన్నటువంటిది 177 విదేశీ ఉపగ్రహాలని మన దగ్గర ప్రయోగించటం జరిగింది. అంతేకాదు ఉపగ్రహ మార్కెట్కి సంబంధించి మన భారతదేశానికి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఈ అంతరిక్ష పరిశ్రమ అనేది $38,600 కోట్ల ఉంటే ఇది 2040 వచ్చేసరికి $1,00,000 కోట్ల పెరుగుతుంది అనేసి అంచనా. అలాంటి నేపథ్యంలో మన భారతదేశం స్పేస్ ఇండస్ట్రీలో కేవలం 2% వాటాని మాత్రమే కలిగి ఉంది. మరి దీనిని పెంచుకోవాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఉంది. అంతేకాదు ఈ స్పేస్ మార్కెట్లో ఆల్రెడీ అమెరికాకి చెందినటువంటి స్పేస్ ఎక్స్ కానివ్వండి, బ్లూ ఆరిజిన్ అన్నటువంటిది, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ఇలాంటి చాలా సంస్థలు ప్రైవేట్ ఉపగ్రహాలతో పాటు మనుషుల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్లో చాలా పెద్ద వాటా స్పేస్ ఎక్స్దే ఉంది. స్టార్లింక్ ప్రాజెక్ట్ తెలుసు కదా, 42,000 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచమంతా ఇంటర్నెట్ ఫెసిలిటీని కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో స్టార్లింక్ అన్నటువంటి దాన్ని స్పేస్ ఎక్స్ ప్రవేశపెట్టింది. అంతేకాదు మన భారతదేశానికి సంబంధించి చూస్తే 2020 సంవత్సరంలో మన భారతదేశం అంతరిక్ష విధానాన్ని ప్రకటించింది. అయితే దీని ద్వారా ప్రైవేట్ స్టార్టప్స్ కూడా మన స్పేస్ సెక్టార్లోకి రావడానికి వీలు కల్పించింది. దాంతో ఈ సంవత్సరం జూన్కి మన దేశంలో మొత్తం 190 ఇలాంటి అంకుర సంస్థలు అనేవి ఉన్నాయి, స్పేస్ స్టార్టప్స్. అందులో హైదరాబాద్కి చెందినటువంటి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ కావచ్చు, ఇది మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని తయారు చేసింది. అవునా? విక్రమ్ ఎస్ అన్నటువంటి రాకెట్ని ప్రయోగించింది. దాన్ని మిషన్ ప్రారంభ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అంతేకాదు ఈ ఇయర్ లాస్ట్కి విక్రమ్ 1 రాకెట్ని ప్రయోగించడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది ఈ స్కై రూట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంకొకటి ఏంటి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL అన్నటువంటిది ఏం చేసింది, బ్రిటన్కి చెందినటువంటి వన్ వెబ్ అనేటటువంటి కంపెనీ తరపున 36 ఉపగ్రహాలని ప్రయోగించటం జరిగింది. అవునా? మనమే ప్రయోగించాం కదా. అలాగే ఇవి భూమి మీద బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఉపయోగపడతాయి. అలాగే దిగంతర అన్నటువంటిది, ఇదేంటి, కక్షలో తిరుగుతున్నటువంటి రాకెట్లు ఉపగ్రహ శిథిలాల మ్యాప్ని తయారు చేసే పనిలో ఉంది. అంతేకాదు ధృవ స్పేస్ అన్నటువంటిది ఇంకొకటి, ఇది హైదరాబాద్లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఇది చిన్న ఉపగ్రహాలని తయారు చేస్తోంది. అంతేకాదు పిక్సెల్ అన్నటువంటి ఇంకొక సంస్థ కూడా ఉంది. పిక్సెల్ అన్నటువంటి సంస్థ, ధృవ ఏరోస్పేస్ అన్నటువంటి సంస్థ, అగ్నికుల్ కాస్మోస్ అనే ఇంకొక సంస్థ, తాత్యా ఎర్త్ అన్నటువంటి ఇంకొక సంస్థ, అలాగే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అన్నటువంటి ఇంకొక సంస్థ. ఇలాగా దాదాపు ఇప్పుడు 190 ప్రైవేట్ స్టార్టప్స్ స్పేస్ సెక్టార్కి సంబంధించి పనిచేస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మన భారత యువతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటానికి మేరా యువ భారత్ లేదా మై భారత్ అన్నటువంటి ఒక ఆటోనమస్ బాడీని, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక బాడీని ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ అన్నటువంటిది అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దీని కింద 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నటువంటి 40 కోట్ల మంది యువతని ఇందులో చేరటానికి అర్హులుగా నిర్ణయించటం జరిగింది. అంటే వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ కళల్ని నెరవేర్చుకునేలాగా వీళ్ళ సేవల్ని మన దేశ నిర్మాణంలో ఉపయోగించుకోవటానికి
ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది వీలు కల్పిస్తుంది. అంటే ఇక్కడేంటి, యువత కోసం ప్రభుత్వం తరపున ఒక కంప్లీట్ వేదికని తయారు చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సంస్థని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31వ తేదీన జాతికి అంకితం చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి, గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ అన్నటువంటిది ఏంటి, మన భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్. అయితే ఈ మిషన్లో భాగంగా మొట్టమొదటి వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్ని TVD-1 అన్నటువంటి దాన్ని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి ప్రయోగించబోతూ ఉన్నారు. అయితే ఈ పరీక్షలో భాగంగా ఏంటి, ఈ మాడ్యూల్ని అంతరిక్షంలోకి పంపటం, దాన్ని సముద్రంలో పడేలాగా చేయటం, ఆ తర్వాత ఆ మాడ్యూల్ని స్వాధీనం చేసుకుని మళ్ళీ దీన్ని పునర్వినియోగానికి సిద్ధం చేయటం లాంటివి చేపట్టబోతూ ఉన్నారు. అంతేకాదు నావికా దళం ఈ మాడ్యూల్ని మళ్ళీ తిరిగి పొందేందుకు కావాల్సినటువంటి మాక్ ఆపరేషన్లను కూడా చేపట్టింది. ఇస్రో ఈ సిబ్బంది మాడ్యూల్తో పాటు TVD-1 క్రూ ఎస్కేప్ సిస్టమ్ని కూడా పరీక్షించబోతోంది. ఒకవేళ కనుక స్పేస్లోకి ప్రయోగించిన తర్వాత ఈ వ్యోమనౌక కనుక సమస్యను ఎదుర్కొంటే సిబ్బందిని మళ్ళీ తిరిగి భూమి మీదకి తీసుకురావటంలో ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ నెల 21న చేపట్టేటటువంటి ఈ ప్రయోగం విజయవంతమైతే మొదటి మానవరహిత గగన్యాన్ మిషన్గా ఇది నిలవబోతోంది. చూడండి, గగన్యాన్ మిషన్లో 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి క్రూ మాడ్యూల్, అంటే ఆస్ట్రోనాట్స్ ఇందులోనే ఉంటారనమాట. రెండవది సర్వీస్ మాడ్యూల్, అంటే ఇది ఆన్ ఆర్బిట్ సర్వీస్ని చేపడుతుంది. 3 ఆర్బిటాల్ మాడ్యూల్, అంటే మొత్తం 3 ఆస్ట్రోనాట్స్ 7 రోజులు స్పేస్లో ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే చూడండి, దీన్ని GSLV Mark 3 లేదా ఇప్పుడు LVM-3 అన్నటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించబోతూ ఉన్నారు. ఇందులో ఒక సాలిడ్ స్టేజ్, ఒక లిక్విడ్ స్టేజ్, ఒక క్రయోజెనిక్ స్టేజ్, అంటే 3 స్టేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, IMF అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంటాము. ఇది ఏం చెప్పింది, మన భారతదేశానికి కూడా చైనా లాగే చాలా అప్పులనే ఉన్నాయి. కానీ ఎక్కువ రుణాల వల్ల చైనాకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో దానికన్నా మనకి తక్కువ ఇబ్బందులే ఉంటాయి, పెద్దగా నష్టభయం అనేటటువంటిది మనకు లేదు అన్నట్టుగా IMF అంచనా వేసింది. మనం చూస్తే ప్రస్తుతం రుణం అన్నటువంటిది మన భారత GDPలో 81.9% ఉంటే చైనాలో 83% ఉంది. అయితే కోవిడ్కి ముందు అంటే 2019లో మన భారత రుణం GDPలో 75% ఉండేది. దాంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అయితే 2023లో భారత ద్రవ్యలోటు 8.8% నమోదవ్వచ్చు అన్నట్టుగా IMF అంచనా వేస్తోంది. అంతేకాదు మనం చూస్తే ఇందులో వడ్డీ మీద చేసే వ్యయాలే చాలా ఎక్కువ. GDPలో 5.4% మేర ఇప్పుడు అప్పులపై వడ్డీకే చెల్లిస్తూ ఉన్నారు. ప్రాథమిక లోటేమో 3.4% ఉంది. అంటే ఈ రెండు కలిపితే ఇప్పుడు 8.8%. అయితే చైనాలో లాగా భారత రుణం అనేది పెరగకపోవచ్చు. పైగా 2028 కల్లా రుణాలు 1.5% తగ్గి GDPలో 80.4%కి పరిమితం కావచ్చు అన్నట్టుగా అంచనాలు అనేవి ఈ IMF చేస్తోంది. ఎందుకు అంటే భారత వృద్ధి రేట్ అనేది ఎక్కువ, అందుకే రుణానికి GDPకి మధ్య నిష్పత్తి అనేది తగ్గుతుంది అన్నట్టుగా IMF అంచనా వేసింది. అంతేకాదు మనం చూస్తే ఎక్కువగా ప్రభుత్వం తీసుకునే రుణాలు దేశీయంగానే ఉన్నాయి. అంటే రూపాయల్లోనే ఉండటం వల్ల నష్ట భయం కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కేరళ ప్రభుత్వం నిర్వహించేటటువంటి అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిపెద్ద వయస్కురాలు ఎవరు అంటే కాత్యాయని. మనం చూస్తే మొత్తం 43,330 మంది రాసినటువంటి అక్షర లక్ష్యం పరీక్షలో ఈమె అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. చూడండి, 96 ఏళ్ల వయసులో 4వ తరగతి పరీక్షలో కేరళలో అత్యధిక మార్కులు సాధించినటువంటి వ్యక్తి ఈమె. అంతేకాదు 2020 మార్చిలో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఆయన చేతుల మీదుగా నారీ శక్తి అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి ఈమె. అలాగే 2019లో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఈమె నియమితులయ్యారు. అయితే ఈమె కేరళలో ఉన్నటువంటి అలప్పుజాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూడండి, న్యాయ వ్యవస్థని డిజిటలైజ్ చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు మరియు IIT మద్రాసు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. అంటే దీని కింద ఏంటి, కృత్రిమ మేధని అలాగే అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తర్జుమా చేయటం, రాత ప్రతుల్ని క్రోడీకరణ చేయటం, అలాగే కోర్టు విచారణల ప్రసారం లాంటి విషయాల్లో ఇవి రెండు కలిసి పనిచేస్తాయి. అంతేకాకుండా భాషా నమూనాల్ని కూడా రూపొందించటం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పౌరుల కేంద్రంగా న్యాయం సులభంగా అందేలాగా న్యాయ వ్యవస్థని ఆధునికీకరించటం.
నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకి నలుగురు న్యాయవాదుల్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయటం జరిగింది. ఎవరు ఈ నలుగురు అంటే హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం మరియు న్యాపతి విజయ్. ఈ నలుగురు పేర్లని న్యాయమూర్తుల పోస్టులకి సిఫార్సు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ ఎన్నికలకి సంబంధించి షెడ్యూల్ అనేది విడుదలైంది. అందులో భాగంగా మొత్తం 12 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే 12 శాసనసభ స్థానాల పరిధిలో ఏ వయసు వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏంటి ఈ 12 కాన్స్టిట్యుయెన్సీస్? కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, కోరుట్ల, జగిత్యాల, రామగుండం, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ మరియు ధర్మపురి. ఇందులో గనక మనం చూస్తే చూడండి, 18 నుంచి 29 వయసు ఉన్నటువంటి వాళ్ళు 2.63% మంది ఉంటే 20 నుంచి 29 వయసు ఉన్నటువంటి వాళ్ళు 19.91% మంది. అదే 30 నుంచి 39 వయసు ఉన్నటువంటి వాళ్ళు 25.49% మంది ఉన్నారు. అదే 40 నుంచి 49 ఏళ్ల లోపు వాళ్ళు 20% మంది. అలాగే 50 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు 15.21%. అలాగే 60 నుంచి 69 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు 9.85%. 70 నుంచి 79 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 5.19%. 80 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వాళ్ళు 1.68% మంది ఉన్నారు. అంటే 39 ఏళ్ల లోపు వాళ్ళే 48% మంది ఉన్నారు. వీళ్ళే ఇక్కడి భవితను నిర్ణయించేటటువంటి నిర్మాతలు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అన్నటువంటిది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని విడుదల చేయటం జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ 10వ తేదీన. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 గాను భారత వృద్ధి 6.3% ఉండొచ్చు అని అంచనా వేసింది. అంతేకాదు ఇండియాలో ఇన్ఫ్లేషన్ 5.5%కి చేరొచ్చు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ మెన్స్ డబుల్స్ పేర్ అయినటువంటి సాత్విక్ సాయిరాజ్ అలాగే చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచారు. ఇంతకుముందు 2వ స్థానంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మొదటి స్థానానికి వీళ్ళు రావటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ వీడియో యొక్క PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.